హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. మనం ఇండియన్ హిస్టరీలో ఎవ్రీడే క్లాస్ అనేది డిస్కస్ చేసుకుంటున్నాం కదా. అందులో భాగంగా బుద్ధిజం గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఈ బుద్ధిజంలో అసలు బౌద్ధ మతము, జైన మతం అనేవి ఎందుకు పుట్టాయి, దానికి గల కారణాలు, దానితో పాటుగా బౌద్ధ మతం అనేది ఎలా ఎవల్యూషన్ అయింది, అసలు వైదిక మతం అనేది చాలా డామినేట్ చేస్తుంది సమాజంలో ఎప్పుడు మలివేద కాలం తర్వాత. ఈ యొక్క డామినెన్స్ని తట్టుకొని సామాన్య ప్రజల కోసం వచ్చిన మతంగా బౌద్ధ మతాన్ని అయితే అందరూ కూడా స్వీకరించారు. ఇప్పుడు ఆ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఏమున్నాయి? ఇప్పటివరకు మనము గౌతమ బుద్ధుడు అంటే ఎవరు, ఆయన ఎలా జీవించాడు, ఏ చక్రవర్తి యొక్క కుమారుడు, అసలు ఆయన అంతఃపురాన్ని వదిలేసి బయటకు వచ్చి మోక్షం లభించిన తర్వాత జ్ఞాన మార్గాన్ని పొంది ఉపన్యాసాలు ఇచ్చాడు. ఆ ఉపన్యాసాలని సంఘ అనే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి స్ప్రెడ్ చేశారు. మొత్తం అన్ని ఏరియాస్కి స్ప్రెడ్ చేశారు. ఆ స్ప్రెడ్ చేసినటువంటి ఐడియాలజీ ఏంటి? సో అదే వచ్చేసి డాక్ట్రిన్ ఆఫ్ బుద్ధిజం అంటారు. సో డాక్ట్రిన్స్ అంటే సిద్ధాంతాలు. సో బౌద్ధ మతానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు ఏమున్నాయి? సో ప్రధానమైన సిద్ధాంతాలు ఏమున్నాయి? మనం ప్రీవియస్గా బౌద్ధ మతానికి సంబంధించి కారణాలు చెప్పుకున్నాం. కాజెస్ ఫర్ ది బర్త్ ఆఫ్ న్యూ రిలీజియన్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో కొత్త మతాలు అసలు ఎందుకు పుట్టాయి? ప్రధానమైన కారణాలు రెండు. సో ఒకటి వచ్చేసి డామినెన్స్ ఆఫ్ ది బ్రాహ్మిన్స్. సో బ్రాహ్మిన్స్ యొక్క డామినెన్సు. సెకండ్ వన్ వచ్చేసి డామినెన్స్ ఆఫ్ సాంస్క్రిట్. సంస్కృతం యొక్క ఆధిపత్యము, బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం అనేది సొసైటీలో ఎక్కువగా ఉండేవి. అలానే వీళ్ళు వర్ణ వ్యవస్థను కూడా ఎక్కువగా పాటించి సామాన్య ప్రజల పట్ల వివక్షతను చూపించారు. అన్టచబిలిటీ, డిస్క్రిమినేషన్ అనేది ఎక్కువ ఉండేది. శూద్రులు, ద్విజ, ఉపనయన అనే కాన్సెప్ట్కి అర్హులు కారు. కానీ బౌద్ధ మతం అనేది ప్రతి ఒక్క ప్రజలకి, అంటే ప్రజలందరికీ కూడా సానుకూలంగా ఆకర్షితులైంది. అలానే వాళ్ళు మాట్లాడే భాష కూడా పాలీ భాషను బాగా ప్రమోట్ చేసింది. జైన మతం అనేది ప్రాకృతాన్ని ప్రమోట్ చేసింది. అంటే సామాన్య ప్రజల కోసం ఈ మతాలు పుట్టాయనే భావన వచ్చిందనమాట. ఆ భావనలో వచ్చినటువంటి సిద్ధాంతాలే బౌద్ధ మతంలో ఇవి. ఇందులో ప్రధానంగా మనం గమనిస్తే ఇక్కడ ఏం చెప్పాడు? సో గౌతమ బుద్ధుడు చెప్పిన విషయం ఏంటంటే ద వరల్డ్ ఈస్ ట్రాన్సిట్ ఆఫ్ ది ఇంపర్మినెన్స్. సో అనిక అంటారు పాలీ భాషలో. సో ఇంపర్మినెన్స్. నెక్స్ట్ వచ్చేసి హీ నెయిదర్ యాక్సెప్టెడ్ నార్ డినైడ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్రూషియల్ పాయింట్. సో గౌతమ బుద్ధుడు ఎక్కడ కూడా దేవుడు ఉన్నాడు లేడు అని కూడా చెప్పలేదు. సో రెండింటిని కూడా ఆయన తటస్థంగా ఉండిపోయాడు. సో దేవుడు అనేవాడు ఉన్నాడని చెప్పలేదు, లేడు అని చెప్పలేదు. ఓకేనా? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోండి, చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఈ ప్రపంచం అనేది శాశ్వతం కాదు. సో జీవితం అనేది శాశ్వతం కాదు, ఇది ఒక టెంపరీ పీరియడ్ మాత్రమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ ప్రజలు, సో ఇక్కడ ఏంటంటే మెయిన్ థీమ్ ఏంటంటే ఈ యొక్క పీపుల్ అనమాట. సో పీపుల్కి వచ్చేసి చాలా కోరికలు ఉంటాయి. ఆ కోరికలు తీరకపోతే చాలా దుఃఖం అనేది వస్తుంది. ఆ దుఃఖం వల్ల జీవితం అంతా బాధపడతారు అనే కాన్సెప్ట్ని రైజ్ చేశాడు, సామాన్య ప్రజల్లో రైజ్ చేశాడు. దాని ద్వారా చాలా ప్రభావితులయ్యారు. గౌతమ బుద్ధుడి యొక్క ఉపన్యాసాలకి బాగా ప్రభావితులయ్యి బౌద్ధ మతం వైపు అనుసరించారు. వైదిక మతాన్ని పక్కన పెట్టి, అంటే హిందూ మతాన్ని త్యజించి చాలామంది సామాన్య ప్రజలు బౌద్ధ మతం వైపు వచ్చారు. సో ఇక్కడ చూడండి, అడ్రస్ వర్డ్ ఇష్యూస్ ది వాజ్ నాట్ కన్సర్న్డ్ విత్ ది డిబేట్స్ అబౌట్ ది సోల్ అండ్ బ్రహ్మ. మామూలుగా మనకి 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆత్మ, బ్రహ్మన్ అని చెప్పేసి 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆత్మ అంటే సోల్ అనమాట, ప్రతి మనిషిలో ఉంటుంది. ఆ మనిషి ఎప్పుడైతే జ్ఞానాన్ని సంపాదిస్తాడో, సో ఆఫ్టర్ అచీవింగ్ ది మన విజ్డమ్, సో ఈ విల్ బికమ్ బ్రహ్మన్. ఇప్పుడు బ్రాహ్మణ్ అంటాం, ఇప్పుడు మనము బ్రాహ్మణులు అంటారు. సో బ్రాహ్మణ్ అంటే అర్థం ఏంటంటే ద పర్సన్ ఎప్పుడైతే అతనికి జ్ఞానాన్ని పొందుతాడో, సో జ్ఞానాన్ని పొందుతాడో అతన్ని బ్రాహ్మణ్ అంటాం. ఎందుకు బ్రాహ్మణ్ అంటామంటే బ్రాహ్మణులు ఎక్కువగా వేదాలు చదువుతారు. వేదాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు ఇవన్నీ చదువుతారు. మనకి వర్ణ వ్యవస్థలో కూడా అట్మోస్ట్ పొజిషన్లో బ్రాహ్మణులు ఉంటారు. వాళ్ళు వేదాలు చదివి ఆ జ్ఞానాన్ని సంపాదించుంటారు. ఎప్పుడైతే ఒక పర్సను జ్ఞానాన్ని సంపాదిస్తాడో అతన్ని బ్రాహ్మణ్ అంటారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారంటే కాన్సెప్టు ఆత్మ టు బ్రాహ్మణ్. ఒక ఆత్మ అనేది, అంటే మనిషి ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతాడో అతను బ్రహ్మ అవుతాడని చెప్పారు. ఈ కాన్సెప్ట్ను కూడా బుద్ధిజం అనేది బాగా రైజ్ చేసింది. సో ఈ వర్ణ వ్యవస్థలో ప్రజల్ని చాలా అనదొక్కేసింది ఈ కాన్సెప్ట్ అనేది. ఎవరైతే జ్ఞానాన్ని పొందరో
వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ్ కాదనే కాన్సెప్ట్ వచ్చిందనమాట. సో దాన్ని కూడా బుద్ధిజం అనేది బాగా రైజ్ చేసింది. సో దాంతో ఆకర్షితులయ్యారు బాగా. ఇంకోటి ఈ క్వశ్చన్ ది అథారిటీ ఆఫ్ వేదాసు. సో వేదాల యొక్క అథారిటీని క్వశ్చన్ చేశాడు. ఎందుకంటే వేదాల్లో వర్ణ వ్యవస్థ ఉంది, వేదాలు చదివిన వాళ్ళు మాత్రమే నాలెడ్జ్ అనేది పొందుతారు అనే కాన్సెప్ట్ కూడా ఉన్నది. కానీ సామాన్య ప్రజలకు ఇది అనుకూలమైనది కాదు కదా. ఇప్పుడు మనకు వేదాల్లో ఏముంటాయి, రిచువల్స్ ఉంటాయి, హిమ్స్ ఉంటాయి, అంటే చాలా ఆచారాలు, పూజలు, కైంకర్యాలు, యజ్ఞయాగాదులు అన్నీ ఉంటాయి. ఈ యజ్ఞయాగాదులు అనేవి సామాన్య ప్రజలు చేయడానికి పాసిబుల్ అవ్వదు. దే కుడెంట్ అఫోర్డ్. ఇటువంటి చేయలేకపోవడం వల్ల బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం కూడా సొసైటీలో చాలా పెరిగిపోయింది. దాన్ని క్వశ్చన్ చేస్తూ కూడా బుద్ధిజం అనేది రావడం జరిగింది. అంటే సామాన్య ప్రజల వైపు ఉండి క్వశ్చన్ చేసింది. సో అందువల్ల దీనికి బాగా ఆకర్షితులయ్యారు. నెక్స్ట్ వచ్చేసి కండెమ్డ్ ది వర్ణ సిస్టమ్ అండ్ అడ్వకేట్ ఈక్వాలిటీ. అసలు వర్ణ వ్యవస్థని, చతుర్వర్ణ వ్యవస్థని ఇది కంప్లీట్ క్వశ్చన్ చేసింది, ప్రశ్నించింది. అసలు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, ప్రజలందరూ సమానమే, అందరూ సమానంగా ఉండాలని చెప్పేసి ఈక్వాలిటీ, సమానత్వం అనే ఒక భావన తీసుకొచ్చింది. సో దీనివల్లే ప్రజలు చాలా వరకు ఆకర్షితులయ్యారు బౌద్ధ మతం వైపు. హిందూ మతం ఒకవైపు, వైదిక మతం. ఈ హిందూ మతంలో బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం ఉంది. అలానే వర్ణ వ్యవస్థలో చాలా ప్రజల మధ్య వివక్ష చూపిస్తున్నారు. కానీ బౌద్ధ మతంలో అందరూ సమానమే, సమానత్వం ఉంది. సామాన్యులు మాట్లాడే భాష అనేది ప్రమోట్ చేస్తుంది. సో ఈ విధంగా బౌద్ధ మతం అనేది ద ఫాస్టెస్ట్ స్ప్రెడ్డింగ్ రిలీజన్గా ఉన్నది ఆ కాలంలో. ఎప్పుడు గౌతమ బుద్ధుడు ఉన్న కాలంలో చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిందనమాట. ఒకానొక టైంలో హిందూ మతం మొత్తం కూడా అంతరించిపోయే దశకి బౌద్ధ మతం అనేది వెళ్ళింది. సో అంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిందనమాట. ఎందుకంటే ఈ డాక్ట్రిన్స్, ఈ సిద్ధాంతాలు అనేవి సామాన్య ప్రజల కోసం తీసుకొచ్చినట్టుగా అనిపించాయన్నమాట. ఓకేనా. ఇంకా మనకి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, బౌద్ధ మతానికి సంబంధించి 4 సత్యాలు ఉంటాయి, నోబుల్ ట్రూత్స్ అనేవి ఉంటాయన్నమాట. అవి గౌతమ బుద్ధుడే చెప్పాడు. వాటికి సంబంధించి ఏమున్నాయి చూద్దాము. ఒకటి సబ్బం దుఃఖం. సబ్బం దుఃఖం అంటారు. సబ్బం దుఃఖం. సో దుఃఖం అంటే ఏంటి, సాడ్నెస్ అనమాట, విచార వ్యక్తం చేయడం. సో ఫుల్ ఆఫ్ సఫరింగ్. సో ప్రపంచం అంతా కూడా ఫుల్ ఆఫ్ సఫరింగ్, చాలా విచార వ్యక్తం చేస్తుంది ప్రపంచం. ఎందుకు విచార వ్యక్తం చేస్తుంది ప్రపంచం అనేది, ఎందుకు విచారంలో ఉందంటే దానికి రీజన్ ఇక్కడ చెప్పారు. సో అదేంటంటే ద్వాదశ నిదానం అంటారు. అంటే డిజైరు, ఇగ్నోరెన్సు, అటాచ్మెంటు, 3 విషయాలు. ఒకటి కోరికలు. సో కోరికలు, అటాచ్మెంటు, సంబంధాలు, ఇగ్నోరెన్సు, మరవడం. సో దీనికి మనం చూసుకుంటే క్యాజువల్గా ప్రపంచమంతా ఎందుకు విచారంలో ఉందంటే, ఒకటి మనుషులకి ఎక్కువ కోరికలు ఉండటం, అంటే అతను తీర్చుకోలేనంత కోరికలు ఉండడం. ఇంకొకటి ఇగ్నోరెన్స్ అనమాట, ఒక మనిషిని ఇగ్నోర్ చేయడం కావచ్చు. సంబంధాలు ఉండడం. ఈ సంబంధాలు కూడా ఎలా ఉంటాయంటే అవి తీరనటువంటి సంబంధాలు. ఈ 3 విషయాల వల్లే ప్రపంచమంతా కూడా విచారంగా ఉందని చెప్పేసి గౌతమ బుద్ధుడు చెప్పాడు. అయితే ఇవి ఎందుకంటే నిర్వాణ, ఈ కాన్సెప్ట్ వచ్చేసి నిర్వాణ, ద సఫరింగ్ కుడ్ బి రిమూవ్డ్ బై డెస్ట్రాయింగ్ ఇట్స్ కాజు. ఈ ప్రపంచం అనేది విచార వ్యక్తం చేస్తుంది. అది ఎప్పుడు పోతుందంటే దాని యొక్క రీజన్స్ని, దానికి గల కారణాలను ఎప్పుడైతే మనము పక్కన పెట్టేస్తామో అప్పుడు ఈ ప్రపంచం అంతా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి గౌతమ బుద్ధుడు చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడంటే అష్టాంగిక మార్గ. ఓకే, ఇప్పుడు ఈ ప్రపంచమంతా విచార వ్యవస్థలో ఉంది, దానికి గల కారణాలు ఉన్నాయి, వాటిని ఎలా రిమూవ్ చేయాలని చెప్పేసి కొన్ని రీజన్స్ చెప్పాడు. దాన్ని ఏమన్నారంటే అష్టాంగిక మార్గం అంటారు. సో 8-fold పాత్ అంటారు దాన్ని, 8-fold పాత్ అంటారు. అంటే అష్టాంగిక మార్గం అంటారు. దీనిలో 8 సూత్రాలు ఉంటాయన్నమాట, 8 ఫార్ములాస్ లాగా ఉంటాయి, 8 వర్డ్స్. ఈ 8 వర్డ్స్ని కానీ మీరు ఫాలో అయితే మీకు ఎటువంటి విచార వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు, ఈ ప్రపంచమంతా కూడా చాలా సుఖశాంతులతో ఉంటుందని చెప్పేసి గౌతమ బుద్ధుడు చెప్పాడు. అయితే ఈ అష్టాంగిక మార్గం అంటే ఏంటి? సో అష్టాంగిక మార్గం అంటే ఏమున్నాయి, గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి అష్టాంగిక మార్గంలో ఏమున్నాయంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ రైట్ విజన్. రైట్ మనకి పాలీ భాషలో సమ్మ అంటారు, సమ్మ అంటే రైట్ అని చెప్పేసి. సో మంచి మనం చూసే విధానం బాగుండాలి. సో ఎదుటి వ్యక్తులు కావచ్చు, ఒక సమస్యను కావచ్చు, ఏదైనా సరే మనం చూసే విధానాన్ని బట్టే అక్కడ దానికి సొల్యూషన్ ఉంటుందని చెప్పేసి గౌతమ బుద్ధుడు చెప్పాడు. కాబట్టి మనం చూసే దృష్టి, మంచి దృష్టి అనేది ఉండాలి. సో మంచి దృష్టి. సో మనకి ఎప్పుడైతే మంచి దృష్టి ఉంటుందో ప్రాబ్లమ్స్ కూడా తక్కువ ఉంటాయి. నెక్స్ట్ రైట్ టు రిజాల్వ్.
అంటే సమస్యను మనం పరిష్కరించే విధానం. సో పరిష్కరించే విధానం కూడా మంచిగా ఉండాలి. ఆ సమస్యకి ఎటువంటి సొల్యూషన్ కావాలో ఆలోచించుకొని దాన్ని రిజాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చెప్పాడు, రైట్ స్పీచ్ అనమాట. అంటే మంచి వాక్కు. సో వాక్ అంటే మనం మాట్లాడే మాటలు కూడా ఇతరులను ఎక్కువగా హర్ట్ చేయకుండా వాళ్ళని బాధ పెట్టకుండా ఉండాలి. సో ఇటువంటివి చెప్పాడు. తర్వాత రైట్ కండక్ట్ అనమాట. అంటే మన క్రమశిక్షణ కావచ్చు, మనం ఇతర వ్యక్తులతో ఏ విధంగా మనం బిహేవ్ చేస్తున్నాము, మన యొక్క బిహేవియర్ కావచ్చు, ప్రవర్తన, మంచి ప్రవర్తన ఎలా ఉంది. సో వీటి వల్ల కూడా మనకి సమస్యలు అనేవి రావని చెప్పాడు. తర్వాత రైట్ మీన్స్ ఆఫ్ ది లైవ్లీహుడ్, మన జీవన ప్రమాణం, జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవాలి. మెరుగుపరుచుకోవాలంటే మనం దారిద్ర్యంలో ఉన్నాము, దారిద్ర్యం నుంచి బయటకు రావడము. నెక్స్ట్ ఇవన్నీ పాటించామనుకోండి, రైట్ రిజాల్వ్, రైట్ స్పీచ్, రైట్ విజను, రైట్ కండక్టు. సో ఆటోమేటికల్లీ మన యొక్క జీవన ప్రమాణం అనేది పెరుగుతుంది. సో ఇలా నెక్స్ట్ రైట్ ఎఫర్ట్ అనమాట. సో మనం ఏ పని చేసినా కూడా దానికి మంచి కృషి ఇవ్వాలి, కృషి చేయాలి. కృషి చేస్తేనే ఆ పని అనేది కంప్లీట్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ రైట్ మైండ్ఫుల్నెస్ అనమాట. అంటే ఇదేంటంటే మనకి సో మనం ఎప్పుడు కూడా ఎక్కువ యాంగ్జైటీ మోడ్లోకి వెళ్ళడము, సో స్ట్రెస్ తీసుకోవడం కాకుండా ఆలోచించే విధానంలోనే చాలా సులభతరంగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఫైనల్గా రైట్ మెడిటేషన్. సో ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి. సో ధ్యానం చేయడం వల్ల మనకు ఉన్నటువంటి యాంగ్జైటీ కావచ్చు, సమస్యలు, వీటన్నిటికీ మంచి పరిష్కారం దొరుకుతుందని చెప్పాడు. ఓవరాల్గా ఇక్కడ గౌతమ బుద్ధుడు చెప్పిన విషయం ఏంటంటే, ఈ 8 విషయాలను ఎవరైతే పాటిస్తారో, ఈ అష్టాంగిక మార్గ ఈ 8 విషయాలను ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి లైవ్లీహుడ్ అనేది చాలా క్వాలిటీగా ఉంటుంది. దీనివల్ల విచారం అనేది ఉండదు. సో తన జీవితంలో విచారం అనేది ఉండదని చెప్పారు. సో ఈ యొక్క సిద్ధాంతాలు అనేవి సామాన్య ప్రజలకి చాలా బాగా అనిపించాయి అన్నమాట. సో ఒకవైపు వైదిక మతంలో డామినెన్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్, సో బ్రాహ్మణుల ఆధిపత్యం ఉంది, వాళ్ళు వివక్ష చూపిస్తున్నారు, ఏమీ చెప్పట్లేదు, సమస్యల పరిష్కారాలు కానీ సలహాలు కానీ. కానీ ఇక్కడ మాత్రం బౌద్ధ మతం అనేది హత్తుకొని మరీ వాళ్ళకి సమస్యలు పరిష్కరించేలా చెప్తుంది గౌతమ బుద్ధుడు. కాబట్టి ఈ విధంగా సామాన్య ప్రజలు, చక్రవర్తులు, పెద్ద పెద్ద మోంగ్స్ అందరూ కూడా బౌద్ధ మతం వైపు అనుసరించారు. సో ఇది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి విషయాల్లో సామాన్య ప్రజలకి బాగా ఆకర్షితులైనటువంటి సిద్ధాంతాలు ఈ అష్టాంగిక మార్గం. నెక్స్ట్ మనకి ఇప్పటివరకు బౌద్ధ మతానికి సంబంధించినటువంటి విషయాలు చూసాం కదా. అయితే ఈ బౌద్ధ మతంలో ఉన్నటువంటి ప్రధానమైన లక్షణాలు ఏంటి? సో బౌద్ధ మతం సిద్ధాంతాలు చూసాము, దానికి సంబంధించిన లక్షణాలు ఏమున్నాయి? ఇక్కడ మూడు విషయాలు ఉంటాయన్నమాట. 3 మెయిన్ ఎలిమెంట్స్ ఉంటాయి. దీన్ని త్రిరత్నాలు అంటారు. 3 రత్నాలు అంటారు. 3 అంటే 3 రత్నాలు, 3 జ్యువెల్స్ అంటారనమాట. ఈ 3 రత్నాలు ఏంటంటే, ఒకటి బుద్ధ, సంఘ అండ్ ధర్మ. సో బుద్ధ ఈజ్ నథింగ్ బట్ ఏ టీచర్ అనమాట, గురువు. సో ఎవరైతే మోక్షం పొంది గురువుగా మారతారో వాళ్ళని బుద్ధ అంటారు. మనకి మామూలుగా గౌతమ బుద్ధుడు ఉన్నాడు, చిన్నప్పుడు ఆయన పేరు సిద్ధార్థ, ఆయన ఒరిజినల్ నేమ్ సిద్ధార్థ. కానీ ఎందుకు పిలిచారు ఆయన్ని బుద్ధుడు అని చెప్పేసి? ఆయన జ్ఞానాన్ని సంపాదించి ఎన్లైట్మెంట్ తర్వాత జ్ఞానాన్ని పొందాడు, దాన్ని ప్రజలకు చెప్పాడు, ప్రజలందరూ ఆయన్ని గురువుగా భావించారు. అందువల్ల అతను బుద్ధుడయ్యాడు. సో సిద్ధార్థుడు బుద్ధుడు అవడానికి కారణం అదనమాట. బుద్ధ అంటే నథింగ్ బట్ టీచర్, గురువు. సో కాబట్టి ఒక టీచర్గా ఉండాలి. తర్వాత సంఘ అనమాట. సంఘ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండి వీటిని స్ప్రెడ్ చేయాలి. సో సంఘ అంటే మనం ఏం చెప్పుకున్నాం, బౌద్ధ మతంలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, శిష్యులు ఉంటారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గురువు యొక్క ఉపన్యాసాలను, సిద్ధాంతాలను స్ప్రెడ్ చేస్తారు. ఈ సంఘాన్ని మౌర్య చక్రవర్తి అయినటువంటి అశోకుడు బాగా డెవలప్ చేశాడు. అశోకుడు ఈ సంఘాలను తీసుకొచ్చాడు. చాలా పెద్ద మొత్తంలో తీసుకొచ్చి అందులో ఉన్న అవినీతిని అరికట్టి విదేశాలకు కూడా బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడం జరిగింది అశోకుని కాలంలో. సో అశోకుని ముందు ఎగ్జాక్ట్గా మనకి ఈ సంఘాలు ఎక్కువ అవినీతి ఉండేది. అందువల్లే బుద్ధిస్ట్ కౌన్సిల్ కండక్ట్ చేసి అవినీతి మతాన్ని అరికట్టి బౌద్ధ మతాన్ని విదేశాలకు కూడా వ్యాప్తి చేయడం జరిగింది. సో సంఘ. నెక్స్ట్ వచ్చేసి ధర్మ. సో ధర్మాన్ని పాటించడం, ధర్మంని పాటించడం. ఈ 3 విషయాలు మనకి బౌద్ధ మతంలో ఉంటాయి. వీటిని త్రిరత్నాలు అంటారు. సో అందుకే మనకి స్టిల్ టుడే ఇప్పటికి చూడండి బౌద్ధ మతంలో గురువులు ఉంటారు. ఆ గురువులు చెప్పే సిద్ధాంతాలను పాటిస్తూ ఉంటారు, వ్యాప్తి చేస్తూ ఉంటారు, ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు. ఇది బౌద్ధ మతంలో ఉన్నటువంటి త్రిరత్నాలు. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, అసలు ఈ యొక్క బౌద్ధ మతం వైపు మనకు మామూలుగా 16 మహాజనపదాలు ఉంటాయి. సో 16 మహాజనపదాలు ఉంటాయి. ఈ 16 మహాజనపదాల్లో కొన్ని మహాజనపదాలు
అంటే సామ్రాజ్యాలు అనేవి కంప్లీట్గా బౌద్ధ మతం వైపే వెళ్ళిపోయాయి. వైదిక మతం వైపు ఉన్నటువంటివి బౌద్ధ మతం వెళ్ళిపోయి ప్యాటర్నైజ్ చేశాయి, బౌద్ధ మతాన్ని బాగా ప్రోత్సహించాయి అన్నమాట. అందులో ప్రధానంగా మనం చూస్తే మగధ, కోశల, కౌశాంబి, నెక్స్ట్ మిగతా రిపబ్లిక్స్ అనమాట. ఒకటి మగధ సామ్రాజ్యము, కోశల, నెక్స్ట్ కౌశాంబి. సో కౌశాంబి మిగతాయి కూడా, సో రిమైనింగ్ మనకి ఒడిస్సా ప్రాంతంలో ఉన్నవి కూడా బౌద్ధ మతాన్ని అనుసరించాయి. మనకి ఇక్కడ చూస్తే మగధ సామ్రాజ్యంలో ఉన్నటువంటి బింబిసార, అజాతశత్రు, శిశునాగ, వీళ్ళందరూ కూడా కాలాశోకుడు, వీళ్ళంతా బౌద్ధ మతాన్ని అనుసరించారు. మనకి గౌతమ బుద్ధుడికి కంటెంపరీగా ఉన్నారు ఎవరెవరు? బింబిసార, అజాతశత్రు, ప్రసంజిత్తు, వీళ్ళందరూ కూడా గౌతమ బుద్ధుడికి సమకాలీకులే. వీళ్ళంతా బౌద్ధ మతాన్ని ప్రోత్సహించారు. గౌతమ బుద్ధుని యొక్క ఆయన్ని కలిసి ఆయన బోధనలు వీళ్ళు అనుసరించారు. కాబట్టి మగధ సామ్రాజ్యం మన భారతదేశంలో కాకుండా ప్రపంచ చరిత్రలోనే సో వన్ ఆఫ్ ది వెల్తియెస్ట్ కింగ్డమ్ అనమాట. సో సామ్రాజ్యం అనేది మగధ కింగ్డమ్. సో మగధ కింగ్డమ్ని పరిపాలించే చక్రవర్తులు కూడా, అలానే కోశల, కౌశాంబి కూడా ఈ గౌతమ బుద్ధుని యొక్క బోధనలకి ప్రభావితులయ్యి బౌద్ధ మతాన్ని అనుసరించారు. సో వీటితో పాటు ఇంకా ఉన్నటువంటి రిపబ్లిక్స్ కూడా మొత్తం ఈ బౌద్ధ మతం వైపు వచ్చాయన్నమాట. ఎందుకు వచ్చాయి? వాళ్ళు పెద్ద పెద్ద చక్రవర్తులు కదా. బౌద్ధ మతం వైపు ఎందుకు వచ్చారంటే ద ఓన్లీ రీజన్ బ్రాహ్మణ్ డిస్క్రిమినేషన్. వర్ణ వ్యవస్థలో టాప్ మోస్ట్ ఉన్నటువంటి బ్రాహ్మణులు చక్రవర్తులు, అంటే క్షత్రియుల్ని కూడా వాళ్ళు జమదాటి ఆధిపత్యం చెలాయించారు. అంటే క్షత్రియులు కూడా వాళ్ళు లెక్క చేయలేదు. రాజగురువులుగా, పురోహితులుగా ఉన్నటువంటి బ్రాహ్మణులు క్షత్రియులు కూడా లెక్క చేయకుండా సమాజంలో అట్మోస్ట్ పొజిషన్కి వెళ్ళి ఆధిపత్యం చెలాయించారు అందరి మీద. ఈ వర్తమాన మహావీరుడు గౌతమ బుద్ధుడు వీళ్ళందరూ కూడా వీళ్ళంతా క్షత్రియులే. అంటే బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యానికి అగైనెస్ట్గా వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి బౌద్ధ మతం, జైన మతంలో ఉన్నటువంటి గురువులు ఎవరంటే క్షత్రియులే. సో ఇట్ వాస్ కంప్లీట్లీ అబౌట్ ది క్షత్రియాస్ అగైనెస్ట్ బ్రాహ్మిన్స్. బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం మీద పోరాటం చేసినటువంటి క్షత్రియులు స్థాపించిన మతాలే ఈ జైన మతం, అలానే బౌద్ధ మతం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అశోకుడు గురించి హైలైట్ చేశారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. బౌద్ధ మతం అనేది ఎక్కడ పుట్టింది? బుద్ధుడు వచ్చేసి మనకి లుంబిని, అంటే నేపాల్లో పుట్టాడు, ఉరువేల. ఇప్పుడు బుద్ధగయ దగ్గర ఆయన మోక్షం పొంది వారణాసి, సారనాథ్ ఈ ప్రాంతాల్లో బాగా బుద్ధిజం అనేది స్ప్రెడ్ అవుతూ ఉంది. కానీ మొట్టమొదటిసారి బౌద్ధ మతం అనేది మన భారత ఉపఖండాన్ని దాటి విదేశాలకు కూడా వ్యాప్తి చెందింది. ఎవరి కాలంలో అంటే మౌర్య చక్రవర్తి అయినటువంటి అశోకుడి కాలంలో. సో అశోకుడి కాలంలో మొట్టమొదటిసారి అశోకుడు, సో చంద్రగుప్త మౌర్య యొక్క మనవడు, అశోకుడి కాలంలో మొట్టమొదటిసారి విదేశాలకి సో విదేశాలకు కూడా బౌద్ధ మతం అనేది స్ప్రెడ్ అయింది. సో అశోక సెంట్ హిమ్సెల్ఫ్, సో వాళ్ళ కూతురు అయినటువంటి సంఘమిత్ర, కొడుకు అయినటువంటి మహేంద్ర, సొంత కూతురు కొడుకునే శ్రీలంక పంపాడు, సిలోన్కి. బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడం కోసం తన కూతురు కొడుకునే పంపాడు. అలానే చాలా మిషనరీస్ కూడా పంపాడు, ఆగ్నేయాసియా దేశాలకు పంపాడు. ఎస్పెషల్లీ మనం చూస్తే ఇక్కడ సెంట్రల్ ఏషియా, అంటే మనకి భారతదేశం దగ్గర నుంచి సెంట్రల్ ఏషియా, కజకిస్తాన్ ఇవి ఉంటాయి కదా, కజకిస్తాన్ రీజను, ఇంకా ఆఫ్ఘనిస్తాన్ పై ప్రాంతాలకు కూడా బౌద్ధ మత వ్యాప్తి కోసం పంపాడు. నెక్స్ట్ సిలోన్, మనకి శ్రీలంక కావచ్చు, వెస్ట్ ఏషియా అంటే ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ బోర్డర్ వరకు కూడా ఈ బౌద్ధం అనేది స్ప్రెడ్ అయింది. సో ఇస్లాం పుట్టకముందు ఆఫ్ఘనిస్తాన్ వాజ్ ఏ బుద్ధిస్ట్ కంట్రీ. సో ఆఫ్ఘనిస్తాన్లో 90% ఆఫ్ ది పాపులేషన్ అనేవాళ్ళు బుద్ధిస్టులే ఉండేవాళ్ళు. అందుకే మనకి ఇప్పటికి కూడా బమియాన్ వ్యాలీ ఇవన్నీ కూడా బౌద్ధ మతానికి చెందినటువంటి చాలా స్తూపాలు, ఇవన్నీ కూడా బుద్ధుడి విగ్రహాలు మనకి ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పటికి ఉన్నాయి, టూరిస్ట్ స్పాట్గా ఉన్నాయన్నమాట. ఇస్లాం కంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ అనేది కంప్లీట్గా బుద్ధిస్ట్ కంట్రీ. కనిష్కుడి కాలంలో చాలా పీక్ స్టేజ్లో ఉన్నది బౌద్ధ మతం అనేది ఆఫ్ఘనిస్తాన్లో. సో ఇలా కాబట్టి బౌద్ధ మతంలో ఈ యొక్క విదేశాలకి వ్యాప్తి చేసినటువంటి చక్రవర్తి ఎవరంటే అశోకుడు కంటే ముందు బౌద్ధ మతం అనేది కేవలం భారత ఉపఖండంలో మాత్రమే ఉన్నది. సిలోను, టిబెట్ ఈ ప్రాంతాలకు ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు. ఈ స్ప్రెడ్ చేయడానికి ప్రధానంగా కారణం ఏంటంటే మనకి థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనమాట. 3వ బౌద్ధ సంగీత జరుగుతుంది. ఆ 3వ బౌద్ధ సంగీతలో అశోకుడు మొగలిపుత్తు తిస్సా అని చెప్పేసి తన గురువు అయినటువంటి తిస్సాని అధ్యక్షుడిగా చేసి అసలు బౌద్ధ మతంలో ఉన్నటువంటి సంఘాలు ఉన్నాయి కదా, గ్రూప్ ఆఫ్ పీపుల్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఆ సంఘాల్లో ఉన్నటువంటి అవినీతి మొత్తాన్ని అరికట్టి
ధర్మ మహామాత్యులు అని చెప్పేసి కొన్ని కొత్త పోస్టులు తీసుకొస్తాడు అశోకుడు. వాళ్ళ ద్వారా ఈ యొక్క సిద్ధాంతాలను స్ప్రెడ్ చేశాడు. సో ఇలా ఇప్పుడు ఉన్నటువంటి శ్రీలంక, టిబెట్, ఆగ్నేయాసియా దేశాలు, సౌత్ కొరియా, జపాను, ఈ థాయిలాండ్, కాంబోడియా, ఈ దేశాలకి ఎలా వెళ్ళిందంటే బుద్ధిజం, బౌద్ధ మతం అనేది అశోకుడు వల్ల. సో అర్థమైందా? ఇక్కడ మ్యాప్ చూడండి. సో బౌద్ధ మతం అనేది ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అయిందో. సో మనకి మగధ నుంచి, సో మగధ ప్రాంతం నుంచి ఇలా టిబెట్, సో ఇక్కడ చూస్తే మనకి సౌత్ కొరియా, జపాన్, నెక్స్ట్ ఇక్కడ చైనా ప్రాంతం, బర్మా అంటే మయన్మారు, థాయిలాండ్, కాంబోడియా, ఇండోనేషియా, జావా, శ్రీలంక, మనకి దక్షిణ భారతదేశానికి ఈస్టర్న్, అలానే వెస్ట్ ఏషియా, ఆఫ్ఘనిస్తాన్ రీజన్కి. సో ఇలా బౌద్ధ మతం అనేది ఒక భారత ఉపఖండానికి లిమిట్ అవ్వలేదు, చాలా విదేశాలకు కూడా వ్యాప్తి చెందింది. ఇవాళ సౌత్ కొరియా, జపాన్ దేశాల్లో బౌద్ధ మతం ఉందంటే అది అశోకుడు చేసినటువంటి కృషి, మౌర్య చక్రవర్తి అయినటువంటి అశోకుడు యొక్క కృషి అనమాట. నెక్స్ట్ బౌద్ధ మతంలో ప్రధానంగా ఇప్పటివరకు మనం బౌద్ధ మతం అనేది ఎటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి, ఎలా స్ప్రెడ్ అయిందో చూసాం కదా. బౌద్ధ మతం అనేది ఒకానొక స్టేజ్లో, ఒక దశలో చాలా పెద్దగా వ్యాప్తి చెందింది. అంత పెద్దగా వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం ఏంటంటే బుద్ధుని అనుసరించినటువంటి చక్రవర్తులు గౌతమ బుద్ధుడు చనిపోయిన తర్వాత ఆయనకి సంబంధించి కొన్ని బౌద్ధ సంగీతాలు జరిపారు, ఒక పెద్ద మహాసభల్లాగా జరిపారనమాట. ఆ సభల్లో ఏం చేయాలి, బుద్ధుడు చనిపోయాడు, ఈ బౌద్ధ మతాన్ని ఎలా స్ప్రెడ్ చేయాలి, బౌద్ధ మతాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. సో వాటిని ఏమంటారంటే బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అంటారు. బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అంటారు. తెలుగులో వీటిని బౌద్ధ మండలి లేదా బౌద్ధ సంగీతి అంటారు. సో బౌద్ధ సంగీతి లేదా మండలి అంటారు. సో ఇవి చాలా క్రూషియల్ థింగ్స్ అనమాట. బౌద్ధ మతంలోనే బుద్ధుడు చనిపోయిన తర్వాత బౌద్ధ మతం అంతరించిపోలేదు, ఆ బౌద్ధ మతాన్ని ఇంకా బాగా స్ప్రెడ్ చేశారు. దానికి ప్రధాన కారణమే ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్స్. ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్లో వీళ్ళు ఏం చేస్తారంటే ప్రధానంగా వచ్చేసి ఇన్స్టిట్యూషనలైజ్ అండ్ షేప్ ఆఫ్ ది ఐడియాస్ అండ్ ఫిలాసఫీ ఆఫ్ ది బుద్ధిస్ట్ డాక్ట్రిన్స్. అంటే బౌద్ధ మతంలో ఎటువంటి సిద్ధాంతాలు ఉన్నాయో తెలియని ప్రతి ఒక్కరికి ఆ సిద్ధాంతాల గురించి తెలియజెప్పడం అనమాట. గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడు, ప్రజల యొక్క జీవన ప్రమాణాన్ని పెంచుకోవాలి, ప్రజల పట్ల సమానత్వం ఉండాలి, ప్రజల పట్ల ఎటువంటి వివక్షత అనేది ఉండకూడదు, వీటన్నిటి గురించి ప్రతి ఒక్కరికి తెలియాలనే ఒక ఇంటెన్షన్ అనమాట ఈ చక్రవర్తులు, బౌద్ధ సన్యాసుల్లో. వాటి కోసం కండక్ట్ చేసినవి అనమాట. సో అర్థమైందా? ఇప్పుడు మనం జనరల్గా చూస్తూ ఉంటాం, మీటింగ్స్ ఇవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ మీటింగ్స్ జరుగుతాయి మనకి, G20, G4. ఎందుకు కండక్ట్ చేస్తారు? సో మనకి ఆ యొక్క ప్రాంతంలో ఇప్పుడు ఏషియన్ ఉంది, రీజన్ ప్రాంతము, G4 కావచ్చు, ఇంకా మనకి బ్రిక్స్ ఉంది, ఇలా ఉంటాయి కదా, బిమ్స్టెక్. ఇవి వీటికి ఏంటి, ఆ రీజనల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసుకోవడము, దేశాల మధ్య కోఆపరేషను ఇలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అలానే ఈ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించుకోవడము, బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడము, వీటి కోసమే ఈ యొక్క కౌన్సిల్స్ అనేవి కండక్ట్ చేశారు. అయితే ఈ కౌన్సిల్స్ అనేవి మొత్తం మనకి 4 కండక్ట్ చేశారు. సో మనకి చరిత్రలో 4 ఉంటాయి. తర్వాత మయన్మార్ ఇక్కడ జరిగాయి. సో మయన్మార్ ఈ ప్రాంతంలో కూడా జరిగాయి, కానీ అవి మనం కన్సిడర్ చేయం హిస్టరీలో. మన భారతదేశానికి సంబంధించి 4 ఉంటాయన్నమాట బుద్ధిస్ట్ కౌన్సిల్స్. ఇందులో మొట్టమొదటి వచ్చేసి 483 BC అనమాట. అంటే ఎగ్జాక్ట్గా బుద్ధుడు చనిపోయిన తర్వాత, ఆఫ్టర్ డెత్ ఆఫ్ బుద్ధ. సో ఆఫ్టర్ డెత్ ఆఫ్ బుద్ధ, సో బుద్ధుడు చనిపోయిన తర్వాత ఆ సంవత్సరంలోనే ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కండక్ట్ చేశారు. మొట్టమొదటి బుద్ధిస్ట్ కౌన్సిల్ కండక్ట్ చేశారు 483 BCలో. ఎక్కడ? వేదిక. సో వేదిక అంటే ఎక్కడ కండక్ట్ చేశారు? వేదిక వచ్చేసి రాజగృహ. సో రాజగృహ అనేది మగధ సామ్రాజ్యం యొక్క రాజధాని. మగధ సామ్రాజ్యం యొక్క రాజధానే రాజగృహ. అంటే బింబిసార, అజాతశత్రు వీళ్ళందరూ పరిపాలించేది రాజగృహ నుంచి అనమాట. కాబట్టి మొట్టమొదటి బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగిన ప్రాంతము రాజగృహ, బీహార్లో ఉంటుంది, మగధ సామ్రాజ్యం రాజధాని. అక్కడ మొట్టమొదటి బౌద్ధ సంగీతం జరిగింది. అయితే దీనికి ఎవరు ప్యాటర్న్ చేశారు? రాజు ఎవరంటే అజాతశత్రు. అజాతశత్రు అనమాట. అజాతశత్రు అంటే బింబిసార కొడుకు. ఈయన హర్యాంక వంశానికి చెందిన చక్రవర్తి. హర్యాంక మగధ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. అలానే హర్యాంక వంశానికి చెందినటువంటి చక్రవర్తి అనమాట. హర్యాంక వంశానికి చెందిన చక్రవర్తి అజాతశత్రు ఈ మొట్టమొదటి బౌద్ధ సంగీతిని కండక్ట్ చేశాడు. చక్రవర్తి కండక్ట్ చేశాడు, నిర్వహించాడు. ప్రెసిడెంట్ ఎవరంటే మహాకశ్యప. ప్రెసిడెంట్ ఎవరంటే మహాకశ్యప. సో మహాకశ్యప ఇక్కడ
ఎవరు? అధ్యక్షుడు. ప్రతి ఒక్క బౌద్ధ సంగీతికి బౌద్ధ మండలికి ఒక చక్రవర్తి నిర్వహించిన వ్యక్తి చక్రవర్తి. అలానే అధ్యక్షుడు కూడా ఉంటారు. కాబట్టి ఈ మొట్టమొదటి బౌద్ధ సంగీతికి బౌద్ధ మండలికి ప్యాటర్నైజ్ చేసింది అంటే నిర్వహించిన చక్రవర్తి అజాతశత్రు. అధ్యక్షుడు ఎవరంటే మహాకశ్యప. అసలు ఏం చేశారు? అవుట్కమ్ ఏంటి? ఈ యొక్క మొట్టమొదటి బౌద్ధ సంగీతిలో ఎటువంటి అవుట్కమ్ ఉంది? సో అవుట్కమ్ అంటే ఇక్కడ మనం చూస్తే ఉపాలి రిసైటెడ్ది వినయ పీఠక, ఆనంద రిసైటెడ్ది సుత్తా పీఠక. ఇక్కడ కొన్ని పీఠికలు అనమాట. సో పీఠికలు అంటే బౌద్ధ మతంలో పవిత్రమైన గ్రంథాలు. మనకి 3 పీఠికలు ఉంటాయి: అభిధమ్మ పీఠక, సుత్తా పీఠక, వినయ పీఠక అని. ఈ పీఠకాలు ఏంటంటే పీఠికలు అనేవి చాలా పవిత్రమైన గ్రంథాలు అన్నమాట. బౌద్ధ మతంలో గ్రంథాలు మనకి భగవద్గీత, ఖురాను, బైబిల్, జెండా వేస్తే ఇలా ఉంటాయి కదా, ఆది గ్రంథం ఇలా. అలానే బౌద్ధ మతంలో పీఠికలు చాలా పవిత్రమైనవి అనమాట. సో వాటి కోసం తీసుకొచ్చారు. ఎవరెవరంటే ఉపాలి. సో ఉపాలి అనే అతను, సో ఉపాలి అనే బౌద్ధ వ్యక్తి అంటే బౌద్ధ మతాన్ని అనుసరించే వ్యక్తి వినయ పీఠక అని రాశాడు. వినయ పీఠక అనే దాన్ని కంపోజ్ చేశాడు. వినయ పీఠక అనే దాన్ని రాశాడు. నెక్స్ట్ ఆనంద అనే వ్యక్తి, సో ఆనంద అనే బౌద్ధ సన్యాసి ఇక్కడ వచ్చేసి ఏమి రాశారంట? సుత్తా పీఠక. సుత్తా పీఠక సుత్తా పీఠక అనే దాన్ని రాశాడు. సుత్తా పీఠక ఇలా 2 అనమాట. ఉపాలి రిసైటెడ్ది వినయ పీఠక, ఆనంద రిసైటెడ్ది సుత్తా పీఠక. ఇలా 2 పీఠకాలని ఇక్కడ కంపోజ్ చేయడం జరిగింది. ఎప్పుడు? మొట్టమొదటి బౌద్ధ సంగీతి జరిగే టైంలో, ఆ టైంలో ఇక్కడ వీటిని రూపొందించారు. సో కాబట్టి అర్థమైంది కదా, వేదిక రాజగృహ, చక్రవర్తి అజాతశత్రు, ప్రెసిడెంట్ అధ్యక్షుడు వచ్చేసి మహాకశ్యప. ఇక్కడ వచ్చినట్టు ఫలితం ఏంటి? ఈ బౌద్ధ సంగీతి యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే ఇక్కడ ఉపాలి ఏం రాశాడు? వినయ పీఠక రాశాడు. ఆనంద వచ్చేసి సుత్తా పీఠక రాశాడు అనమాట. సో అర్థమైందా? ఇక్కడ మీరు చూసారు కదా, ఈయన వచ్చేసి మనకి బింబిసార అనమాట. అజాతశత్రు వాళ్ళు గౌతమ బుద్ధుడిని వీళ్ళు అనుసరించేవాళ్ళు, సమకాలీకులు అనమాట. అంటే గౌతమ బుద్ధుడు ఉన్నప్పుడే వాళ్ళు కూడా మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించేవాళ్ళు. తర్వాత వచ్చేసి సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్, రెండవ బౌద్ధ సంగీతి. ఇది 383 BCలో జరిగిందనమాట. రెండవ బౌద్ధ మండలి. సో రెండవ బౌద్ధ మండలి 383 BCలో జరిగింది. వేదిక ఎక్కడంటే వైశాలి. సో వైశాలి ప్రాంతంలో, ఇది కూడా మనకి బీహార్లో ఉంటుంది. వైశాలి ప్రాంతంలో జరిగింది. అయితే ఇక్కడ నిర్వహించినటువంటి చక్రవర్తి వచ్చేసి ఎవరంటే కాలాశోకుడు. కాలాశోకుడు ఏ వంశానికి చెందినవంటే శిశునాగ. అంటే మగధ సామ్రాజ్యాన్ని హర్యాంక వంశం తర్వాత శిశునాగ వంశం పరిపాలించింది. సో కాబట్టి ఈయన ఎవరంటే మగధ చక్రవర్తి. సో మగధ సామ్రాజ్యాన్ని ఈ టైంలో ఈయన మగధ చక్రవర్తి అనమాట. హర్యాంక వంశం అంతరించిపోయి మగధ ప్రాంతాన్ని శిశునాగ వంశం అనేది పరిపాలించింది అనమాట. ఆ శిశునాగ సంబంధించిన వ్యక్తే కాలాశోకుడు. కాబట్టి రెండవ బౌద్ధ సంగీతి జరిగేటప్పుడు ఇక్కడ చక్రవర్తి ఎవరంటే కాలాశోకుడు. సో ప్రెసిడెంట్ అనమాట. అధ్యక్షుడు అంటే సబ్బకామి. అధ్యక్షుడు ఎవరంటే సబ్బకామి ఎవరంటే అధ్యక్షుడు అనమాట. రెండవ బౌద్ధ సంగీతికి అధ్యక్షుడు ఎవరంటే సబ్బకామి. అలానే ఇక్కడ ఏం జరిగింది, అసలు లక్ష్యం ఏంటి? రెండవ బౌద్ధ సంగీతి జరగడానికి ప్రధానమైన లక్ష్యం ఏంటి? టు సెటిల్ ది డిస్ప్యూట్ ఎమర్జింగ్ ది మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ ది ఎస్టాబ్లిష్ ఆఫ్ ది ట్రూ పాత్ ఆఫ్ బుద్ధ. అంటే వీళ్ళ మధ్య కొన్ని విభేదాలు వచ్చాయి. బౌద్ధ మతంలో ఉన్నటువంటి గురువుల మధ్య కొన్ని విభేదాలు వచ్చాయన్నమాట. ఆ విభేదాలు పరిష్కరించుకొని వాళ్ళు బుద్ధుడు ఏం చెప్పాడో ఆ సిద్ధాంతాలని అందరం పాటించాలి అనే లక్ష్యంతో ఈ బౌద్ధ సంగీతం అనేది జరిగిందనమాట. ఇంకొకటి ఎమర్జెన్స్ ఆఫ్ ది 2 డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్. ఇక్కడ బౌద్ధ మతంలో 2 వర్గాలుగా విడిపోయింది. బౌద్ధ మతం అనేది 2 వర్గాలుగా విడిపోయింది. అందులో ప్రధానమైనది మహాసంఘికాలు. సో కాబట్టి బౌద్ధ మతంలో మొట్టమొదటిది విడిపోయింది అంటే మహాసంఘికాలు. ఇంకొకటి వచ్చేసి స్థవిరవాదులు. ఇలా రెండు విధాలుగా విడిపోయిందనమాట. కాబట్టి బౌద్ధ మతం అనేది 2 విధాలుగా విడిపోయింది. మనకి హీనాయన మహాయన కంటే ముందే విడిపోయింది. సో ముందే చిన్న వర్గాలుగా బౌద్ధ మతం విడిపోయిందనమాట. అందులో ఎవరెవరంటే మహాసంఘికులు, స్థవిరవాదులు. ఈ మహాసంఘికులు ప్రియంటే మనకి అమరావతిలో ఎక్కువ ఉంటారు. ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమరావతిలో ఈ మహాసంఘికవాదులు ఉంటారు ఎక్కువ.
బౌద్ధ మతంలో మహాసంగీతిని పాటించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో అర్థమైందా? ఇది ఓవరాల్గా రెండవ బౌద్ధ మండలికి సంబంధించి. ఇప్పుడు మూడవ బౌద్ధ మండలి గురించి చూద్దాం. సో మూడవ బౌద్ధ మండలి ఏం జరిగింది? ఈ మూడవ బౌద్ధ మండలి మూడవది అనమాట ఇది. సో మూడవది ఇది 247 BCలో జరిగింది. 247 BCలో ఎక్కడ జరిగిందంటే పాటలీపుత్ర. సో బీహార్లోని పాటలీపుత్ర. సో పాటలీపుత్ర కూడా చాలా సామ్రాజ్యానికి రాజధానిగా ఉంటుంది. పాటలీపుత్ర అంటే ప్రేంటిదే పాట్నా అనమాట. ఇప్పుడున్నటువంటి పాట్నానే అప్పట్లో పాటలీపుత్ర అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఈ పాటలీపుత్రలో మూడవ బౌద్ధ మండలి అనేది జరిగిందనమాట. అయితే ఇక్కడ ఎవరు ప్యాటర్నైజ్ చేస్తారంటే అశోకుడు, మౌర్య చక్రవర్తి అశోకుడు. సో అశోకుడు ఏ వంశానికి చెందినవాడంటే మౌర్య వంశానికి చెందినవాడు. కాబట్టి ఇప్పుడు మౌర్య సామ్రాజ్యం అనేది ఉందన్నమాట. మగధ సామ్రాజ్యాన్ని మొత్తాన్ని ఈ యొక్క మనకి నందవంశాన్ని అంతం చేసి చంద్రగుప్త మౌర్య వస్తాడు. చంద్రగుప్త మౌర్య తర్వాత వాళ్ళ కొడుకు బిందుసార వస్తాడు. తర్వాత బిందుసార కొడుకు అయినటువంటి అశోకుడు ఉంటాడు. కాబట్టి మూడవ బౌద్ధ సంగీతం అనేది అశోకుడు కాలంలో జరిగింది. అశోకుడు దాన్ని కండక్ట్ చేస్తాడు, నిర్వహించాడు. ఇక్కడ ప్రెసిడెంట్ ఎవరంటే మొగలిపుత్త తిస్సా. ఈ మొగలిపుత్త తిస్సా ఎవరంటే అశోకుడి యొక్క గురువు అనమాట. మొగలిపుత్త తిస్సా. సో మొగలిపుత్త తిస్సా ప్రెసిడెంట్ దేనికి? మూడవ బౌద్ధ సంగీతికి ప్రెసిడెంట్ అనమాట. ఈయన ఎవరంటే అశోకుడి యొక్క గురువు. ఆయనే ఈ బౌద్ధ సంగీతికి ప్రెసిడెంట్గా ఉంటాడు. దీని యొక్క లక్ష్యం ఏంటి? ఎందుకు వీళ్ళు కండక్ట్ చేశారంటే చాలా బోగస్ అనమాట. ప్రాక్టికల్ బోగస్ మోంగ్స్ ఇది సంఘ. ఎందుకు? ఎలిమినేట్ కరప్షన్, అవినీతిని అంతం చేయడం కోసం. బౌద్ధ మతంలో సంఘ అని ఉంటుంది. ఆ సంఘాల గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, హెడ్ ఉంటాడు. వాళ్ళ పని ఏంటంటే బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడమే వీళ్ళ యొక్క పని. అయితే ఇక్కడ బౌద్ధ మతానికి చాలామంది చక్రవర్తులు సపోర్ట్ చేస్తూ ఉంటారు, ప్యాటర్నైజ్ చేస్తారు. కాబట్టి ఫండ్స్ అనేవి ఎక్కువ వస్తాయి, నిధులు వస్తాయి. ఈ నిధులు ఎలా అయినా తినేయాలని చెప్పేసి కొంతమంది బుద్ధిస్ట్ మోంగ్స్ లాగా, అంటే బౌద్ధ సన్యాసులాగా వేషం వేసుకొని ఆ డబ్బులు కరప్షన్ చేసి డబ్బులు దోచుకునేవాళ్ళు. వాళ్ళని అరికట్టడం కోసమే అశోకుడు ఈ యొక్క బౌద్ధ సంగీతిని కండక్ట్ చేశాడు. అంటే అవినీతిని అంతం చేయడం. సో అవినీతి, బౌద్ధ మతంలో ఉన్నటువంటి అవినీతి, అలానే బోగస్ మోంగ్స్ అనమాట. అంటే దొంగ సన్యాసులు ఉంటారు కదా, బౌద్ధ సన్యాసులు డబ్బు కోసం వాళ్ళని అంతం చేయడం కోసం తీసుకొచ్చారు. అలానే ఇక్కడ ద లాస్ట్ అభిధమ్మ పీఠక డీల్డ్ విత్ ది ఫిలాసఫీ ఆఫ్ ది బుద్ధ వాజ్ కంపైర్డ్. సో ఇందాక మనం వినయ పీఠక, సుత్త పీఠక చూసాం. మొట్టమొదటి బౌద్ధ సంగీతంలో చేశారు కదా బౌద్ధ మండలిలో, ఉపాలి ఆనంద రాశారు కదా. ఇప్పుడు మూడో పీఠిక అయినటువంటి అభిధమ్మ పీఠకాన్ని కూడా ఇక్కడ రాసేస్తారు. కాబట్టి 3 కంప్లీట్ అయిపోయినాయి. మొట్టమొదటి బౌద్ధ మండలిలో వినయ పీఠక, సుత్త పీఠక రాశారు. ఇప్పుడు మూడో బౌద్ధ మండలిలో అభిధమ్మ పీఠక కూడా రాసేశారు. కాబట్టి బౌద్ధ మతంలో ప్రధానమైన పవిత్రమైన గ్రంథం అయినటువంటి 3 పీఠికలు కంప్లీట్ అయిపోయాయి. అయితే ఈ అభిధమ్మ పీఠికలో ప్రధానమైనటువంటి కథవత్తు చివరి భాగం అన్నమాట. ఇది కథావత్తు అంటారు. ఈ కథావత్తు కూడా ఇక్కడ రాశారు. ఈ మొగలిపుత్త తిస్సా చాలా హెల్ప్ చేశారనమాట దీనికి. ఈ కథావత్తు అనేది చివరి భాగం అనమాట. ఈ పీఠికలో చివరి భాగం, దాన్ని కూడా కంప్లీట్ చేశారు. ఈ కథవత్తు అనేది ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో 3 పీఠికలు కంప్లీట్ అయిపోయాయి. ఈ కథవత్తులో చాలా ఇంపార్టెంట్ థింగ్, ఆంధ్రులు చాలామంది ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి కృషి చేశారు. ఈ కథవత్తు అనే భాగం కంప్లీట్ అవ్వడానికి, పూర్తి చేయడంలో ఆంధ్రులు అనేవాళ్ళు అమరావతి ప్రాంతం నుంచి చాలామంది వచ్చి అక్కడ దాన్ని కృషి చేశారు ఇది కంప్లీట్ అవ్వడం కోసం. ఈయన అశోకుడు దీన్ని కండక్ట్ చేసినటువంటి మౌర్య చక్రవర్తి. మన భారతదేశ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన చక్రవర్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన మౌర్య వంశానికి చెందిన అశోకుడు. ఆయనే ఈ యొక్క బౌద్ధ సంగీతిని కండక్ట్ చేశాడు. సో అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ అనమాట, 4వది. సో 4వ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఇది ఎప్పుడు జరిగిందంటే 72 AD అంటే CE అనమాట. 72 CEలో జరిగింది. ఎక్కడ జరిగిందంటే కుందలవన అనే ప్రాంతంలో జరిగింది. ఇది ఎక్కడ ఉందంటే మనకి కాశ్మీర్లో ఉంటుంది. సో కాశ్మీర్లోని కుందలవన అనే ప్రాంతంలో జరిగిందనమాట. కుందలవన అనే ప్రాంతంలో జరిగింది, కాశ్మీర్లో జరిగింది. దీనికి ప్రెసిడెంట్ ఎవరంటే అధ్యక్షుడు. సో అధ్యక్షుడు ఎవరంటే వసుమిత్ర అనే అతను అధ్యక్షుడు. కాబట్టి అధ్యక్షుడు వసుమిత్ర. వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే అశోఘోషుడు. ఈయన కూడా చాలా ఫేమస్ అనమాట, బౌద్ధ చరిత్ర రాస్తాడు.
అశ్వఘోష ఈయన ఉపాధ్యక్షుడు అనమాట, వైస్ ప్రెసిడెంట్. సో ఉపాధ్యక్షుడు కాబట్టి వసుమిత్ర అధ్యక్షుడు, అశ్వఘోష వచ్చేసి ఉపాధ్యక్షుడు అనమాట. దేనికి? 4వ బుద్ధిస్ట్ కౌన్సిల్కి, 4వ బౌద్ధ మండలికి. ఇక్కడ అవుట్కమ్ వచ్చేసి ఎమర్జెన్స్ ఆఫ్ ది హీనాయన, లెస్సర్ వెహికల్, మహాయన, గ్రేటర్ వెహికల్ స్కూల్స్ ఆఫ్ ది బుద్ధిజం డ్యూరింగ్ దిస్ పీరియడ్. ఇక్కడ బౌద్ధ మతం అనేది కంప్లీట్గా విడిపోయింది, 2 పెద్ద వర్గాలుగా విడిపోయింది అనమాట. ఒకటి మహాయన బుద్ధిజము, ఇంకోటి హీనాయన బుద్ధిజం. 2 శాఖలుగా బౌద్ధ మతం అనేది విడిపోయింది. ఇక్కడ బుద్ధిస్ట్ మోంక్స్ అంటే బౌద్ధ సన్యాసులు గురువుల మధ్య విభేదాలు వచ్చి 2గా విడిపోయింది అనమాట. ఒకటేంటి? హీనాయన శాఖ, ఒకటి హీనాయన శాఖ, నెక్స్ట్ వచ్చేసి మహాయన శాఖ. సో హీనాయన శాఖ, మహాయన శాఖ ఈ 2గా విడిపోయింది అనమాట, 2గా విడిపోయింది. ఇక్కడ మహాయన శాఖ విడిపోవడానికి ప్రధాన కారణం ఎవరంటే, దీన్ని తీసుకొచ్చింది ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. సో ఆచార్య నాగార్జునుడిని ప్రపౌండర్ ఆఫ్ ది మహాయన శాఖ అంటారు. అంటే మహాయన శాఖకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. ఆయనే కొంతమంది బుద్ధిజంలో ఉండే వ్యక్తులు ఫాలోవర్స్ని పక్కకు తీసుకెళ్ళి మహాయన బౌద్ధ శాఖను తీసుకొచ్చాడు. హీనాయన బౌద్ధ శాఖ సపరేట్గా ఉంది. ఇలా 2గా విడిపోయింది. అయితే ఇక్కడ ఎందుకు విడిపోయిందంటే, ఈ హీనాయన శాఖ వాళ్ళేమో పాలీ భాష మాట్లాడదామంటారు. మొట్టమొదటిసారిగా పాలీ భాష ఉంది, సామాన్యుల భాష, దాన్నే పాటిద్దామని చెప్పి చెప్తారు. లేదు, మహాయన శాఖ వాళ్ళు ఏం చెప్తారంటే సంస్కృతాన్ని మనం పాటించాలి, దేశమంతా సంస్కృతం ఉంది, మనం సంస్కృతాన్ని పాటిద్దామని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య వారు వస్తుందన్నమాట. అసలు బౌద్ధ మతం పుట్టిందే సంస్కృతానికి వ్యతిరేకంగా, సంస్కృతి యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగానే బౌద్ధ మతం పుట్టింది. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు ఒప్పుకోరు అనమాట. కాబట్టి ఇలా వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేది వచ్చి వివాదాలు మొదలయ్యి ఈ బౌద్ధ మతం అనేది విడిపోతుంది. సో 2 భాగాలుగా విడిపోతుంది అనమాట, 2 భాగాలుగా అయితే విడిపోతుంది. సో అర్థమైందా? కాబట్టి ఎప్పుడు విడిపోయిందంటే బౌద్ధ మతము హీనాయన శాఖగా, మహాయన శాఖగా అంటే 4వ బౌద్ధ మండలంలో విడిపోయింది అనమాట. 4వ బౌద్ధ మండలంలో విడిపోయింది. దీన్ని నిర్వహించిన రాజు ఎవరంటే కనిష్కుడు కాలంలో, కుషాణు రాజు అనమాట. కుషాణు వంశానికి సంబంధించిన కనిష్కుడు కాలంలో ఇది జరిగిందనమాట. ఓకేనా? ఇక్కడ మనకు కనిపిస్తున్నారు కదా ఇమేజ్లో, ఈయన కనిష్కుడు, కుషాణు వంశానికి సంబంధించిన రాజు అనమాట. కుషాన్స్లోనే చాలా గొప్ప రాజు ఈయన. ఈయన యొక్క రాజధాని కూడా మనకి పురుషపురం, అంటే ఇప్పుడు పెషావర్ ఉంది కదా పాకిస్తాన్లో, అది మనకి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఈయన పరిపాలించారు. చాలా పెద్ద సామ్రాజ్యం, మధ్య ఆసియా దేశాలు, కజకిస్తాన్, తజికిస్తాన్ అవన్నీ కూడా ఈయన సామ్రాజ్యంలో ఉండేవి. చైనాలో చాలా వంశాలను కూడా ఓడించాడు, చాలా గొప్ప రాజు. సో అర్థమైందా? ఈయన కనిష్కుడు దీన్ని కండక్ట్ చేశాడు. సో ఇది వచ్చేసి కంప్లీట్గా బౌద్ధ మతానికి సంబంధించింది. సో బౌద్ధ మతానికి సంబంధించినటువంటి బౌద్ధ మండలి అనమాట. ఓకేనా? నెక్స్ట్ మనము ఎలా విడిపోయింది బౌద్ధ మతము? హీనాయన శాఖ, మహాయన శాఖగా విడిపోయింది. ఇప్పుడు ఈ హీనాయన శాఖ అనేవి ఎటువంటి సిద్ధాంతాలు చెప్తుంది, మహాయన శాఖ అనేది ఎటువంటి సిద్ధాంతాలు చెప్తుంది, బౌద్ధ మతంలో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఏమున్నాయో నెక్స్ట్ మనం చూద్దాం. ఓకేనా?